ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. అమరావతిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహావిష్కరణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ అన్న గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు మా లేడీ టైగర్ సవితమ్మ గారికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మున్సిపల్ శాఖ మార్చులు అమరావతి పనులు పరిగెత్తిస్తున్న నారాయణ మాస్టర్ గారికి, టూరిజం మార్చులు దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా రౌడీ రాకేష్ గారికి, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సోదరు పెద్దలు, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న విగ్రహానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించి, ఎవరి త్యాగమైతే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు, అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప థ్యాంక్ యూ. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ సీఎం గారు, అదే సమయంలో ఒక పార్టీ అధినేతగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఏమాత్రం డీవియేషన్ లేదు. రాష్ట్రం నష్టపోయింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే దీక్షతో నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మొన్నే రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాల్లో వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టారు. మొన్నే ఇక్కడ కూడా 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి మాధవ్ గారు. గౌరవనీయులు ఈ ప్రాజెక్ట్ రావడానికి గట్టిగా కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, గౌరవ శాసనసభ్యులు
శ్రావణ్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేశం గారు, సబిత గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు, అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ శ్రీరామ్ గారు, వారి అన్నింటికంటే ముఖ్యంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం అమరజీవిగా మన గుండెలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వారు మరో 11 మంది నాతో ఉంటే ఏడాదిలో స్వాతంత్రం తీసుకొస్తానన్న మహాత్ముని మాటలు అమరజీవి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ యావత్ తెలుగు ప్రపంచం ఆంధ్రుల ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గుర్తించేలా కృషి చేస్తామని మాటిస్తూ ప్రత్యేకించి ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు ఇందాక నా పక్కనే కూర్చున్నారు, ఈ వేదిక పైన ఆసీనులై ఉన్నారు. శ్రీమతి రేవతి తంగుడి గారికి, శ్రీమతి అనురాధ దేవకి గారికి, శ్రీమతి కుందా ప్రతిభ వారి మునిమనవరాలు గ్రేట్ గ్రాండ్ డాటర్, వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము వారిని పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడు కలుసుకునే చూసే మేము అదృష్టం ఆ తరంలో పుట్టలేదు. కానీ మీ ద్వారా వారి కుటుంబ సభ్యులు, మీరు పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని మేము ఈ విధంగా చూడటంలో మిమ్మల్ని చూస్తూ మేము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటాను. ఆయన కలవలేక మాకు కలిసే అదృష్టం మాకు ఎలా లేదు, కనీసం మేము మీ పక్కన కూర్చున్న అవకాశం ఈ విధంగా లభించినందుకు పొట్టి శ్రీరాములు గారి వారసులకి పక్కన కూర్చొని ఈ అవకాశం లభించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆ 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున ప్రతిష్ఠించినందుకు ఒక్కసారి ఏరియల్ వ్యూ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా, చాలా చాలా గర్వంగా అనిపించింది. మహానుభావుడు చేసిన త్యాగం ఈ రోజున మొట్టమొదటిసారి మనకంటూ ఒక రాజధాని ఒకటి వచ్చింది. అటు ఇటు దాని నడిబొడ్డున ఈ రోజున వారి 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లిన నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. తరతరాలు చెప్పుకునేటువంటి నాయకులు కొందరే పుడతారు, వారు కారణ జన్ములవుతారు. అహర్నిశలు ప్రజల గురించే ఆలోచించి అభివృద్ధి పదాలని ఎన్నిటినో
ఎగ్జామ్ సెంటర్ సరిగా చూసుకోకుండా కేటాయించిన సెంటర్ కాకుండా వేరే ఎగ్జామ్ టీ సెంటర్ కు వెళ్లిన విద్యార్థిని కణితి హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్ కేటాయించగా గాజువాక పరీక్ష కేంద్రం వద్ద దించి వెళ్లారు తల్లిదండ్రులు. ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించి వెనక్కి పంపగా ఏడుస్తూ బయటకు రావడంతో గుర్తించిన అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను వెంటనే కణితి రోడ్ హైస్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లి పరీక్ష రాసేలా సహకారం అందించారు. విజయవాడలో ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. मैं जनाब मुफ्ती आसिफ साहब से गुजारिश करता हूं कि इस इफ्तार के मजमे को खिताब करें 2-3 मिनट के लिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। मुअज़्ज़ज़ सामाईन इकराम, आज हम सब यहाँ पर सीएम साहब की इफ्तार पार्टी में दावत में हम सब यहाँ पर जमा हैं। अल्लाह के फजल व करम से रमज़ान का मुबारक मुक़द्दस बाबरकत महीना हमारे दरमियान में चल रहा है और देखते देखते 26वें रोज़े के इफ्तारी से पहले पहले हम सब यहाँ पर जमा हैं। अभी हम 26वें रोज़े का इफ्तार भी करेंगे और देखते देखते बकिया जो 3-4 दिन जितने भी बाकी रहेंगे वो दिन भी हमारे रमज़ान के ख़त्म हो जाएंगे। सीएम साहब आ गए। मैं इस इफ्तार की महफिल में मैं इस इफ्तार की महफिल में इस आंध्र प्रदेश के वजीर आला जनाब इज्जत-माब चंद्रबाबू नायडू साहब से गुजारिश करता हूं कि वो डायस पर तशरीफ लाएं और माइनॉरिटी सेल के स्टेट प्रेसिडेंट मौलाना मुश्ताक साहब से गुजारिश है कि सीएम साहब का इस्तकबाल करें। एमएलए साहब नसीर साहब, गद्देराम मोहन साहब, नागुल मीरा साहब, एमपी केसिनेनी शिवनाथ साहब, आप तमाम से गुजारिश है कि चीफ मिनिस्टर साहब का इस्तकबाल करें। अहलन व सहलन, मरहबा मरहबा। సారు వచ్చినప్పుడు ఈ జామర్స్ ఆన్ అవుతాయి. ఈ మైక్ కట్ అయిపోయినప్పుడు ఈ మైక్ అను అక్కడ పైన మైక్లో ఉంటాయి. ఈ మైక్ పనిచేస్తుంది. ఇంకొక మైక్ ఏంటి ఇక్కడ అప్పుడు మాత్రం దీనిలో మాట్లాడాలి. जनाब इज्जत-माब जनाब चंद्रबाबू नायडू साहब डयास पर तशरीफ लाए हैं। आपका इस्तकबाल करते हैं। इस इफ्तियार की महफिल में चंद्रबाबू नायडू साहब का हम इस्तकबाल करते हैं। आंध्र प्रदेश के वजीर आला जनाब इज्जत-माब जनाब चंद्रबाबू नायडू साहब तशरीफ ला चुके हैं। हम तमाम इस इफ्तियार की महफिल में आपका इस्तकबाल करते हैं। अहलन व सहलन, मरहबा मरहबा। अहलन व सहलन, मरहबा मरहबा। नारा चंद्रबाबू नायडू साहब। आड़ा हटो भाई। मैं जनाब इस रियासत के अक़लियती वजीर जनाब एनएमडी फारूक साहब से गुजारिश की जाती है कि इस इफ्तियार की महफिल को खिताब करें और डयास पर जो भी लोग हैं उनसे गुजारिश की जाती है कि वो बैठ जाए, क्योंकि यहाँ पर डिसिप्लिन का मुजाहरा होना है। इस डयास पर हिंदुस्तान के मशहूर व मारूफ सीएम जनाब चंद्रबाबू नायडू साहब तशरीफ ला चुके हैं। आप तमाम से गुजारिश की जाती है कि बैठ जाएं।
इस इफ्तियार की महफिल में जनाब नारा चंद्रबाबू नायडू साहब का इस्तकबाल कर रहे हैं हम। अहलन व सहलन नारा चंद्रबाबू नायडू साहब, मरहबा मरहबा। अहलन व सहलन, मरहबा मरहबा नारा चंद्रबाबू नायडू साहब। अभी इस इफ्तियार मैं उलमाए कराम से गुजारिश है कि बैठ जाएं। जो भी डयास पर है उनसे गुजारिश की जाती है कि बैठ जाएं। अभी अखिलियती मिनिस्टर एनडी फारूक साहब के बाद इज्जत माब हमारे चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू साहब खिताब करेंगे। अभी एनडी फारूक साहब से गुजारिश की जाती है कि इस इफ्तियार की महफिल को खिताब करें। अब बैठ गए तो अच्छा रहता ना। नारा चंद्रबाबू नायडू साहब, ऐसे कायद की इफ्तियार में आज हम यहाँ पर बैठे हुए हैं। हम सब आप तमाम को मुबारकबाद पेश करते हैं और हम इज्जत माब नारा चंद्रबाबू नायडू साहब, चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश से गुजारिश करते हैं कि इस इफ्तार के मजमे को खिताब करें। जनाब एमडी फारूक साहब, अस्सलाम अलैकुम। आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉపవాస దీక్షలు రోజా సఫారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. ఈరోజు మీ యొక్క గౌరవార్థం ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచనతోనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరులకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం,
ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు వేదయుక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీవారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణాన్ని తిలకించారు. స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. అలంకార ప్రియో విష్ణు అన్నారు. స్వామికి అలంకారం అంటే ఎంతో ప్రీతి. అటువంటి స్వామికి చక్కగా జరుగుతున్న ఈ కళ్యాణంలో అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. మాంగళ్యారాధన కార్యక్రమాన్ని జరిపించారు. చక్కగా అమ్మవారికి అలంకరింపజేసే మంగళసూత్రాలను మనం దర్శిస్తున్నాం, మనకు దర్శింపజేస్తున్నారు. ఆ తదుపరి స్వామివారి పక్షాన కైంకర్య పరులు ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మనందరం కూడా ఎలుగెత్తి గోవిందనామ స్మరణతో స్వామివారిని అమ్మవార్లను కీర్తిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే పత్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
प्रजापतिः सोमगुं राजानमसृजत तन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अथः सीता सावित्री माङ्गल्यं तन्तुना नेना लोकरक्षकहेतवे कंठे बध्नामि शुभये रक्षध्वं भुवनत्रयम् भूदेव्यै नमः माङ्गल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् माङ्गल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु। ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం।